ఎవరు లేకపోయినా మనం వీడియో ఇస్తున్నాం అంటే అది కూడా చెప్పింది ఫస్ట్ వీడియో రెండు రోజులే. ఇప్పుడు నాకు పెద్ద పిల్లలు ఉన్నారు అంటే నా పెద్ద పిల్లలు అంటే నా కూతురు ఉన్నారు. తర్వాత కూడా నా కూతురు కాకపోయినా సరే అక్క చెల్లి తను ఉన్నాను. వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తున్నాయి. ఇప్పుడు నా కూతుళ్ళకు నా కస్టమర్ కూతురు నాకు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అంటారు మామ మా ఆఫర్ పెట్టావు సెకండ్ వీడియో, మరి మూడో వేస్తున్నావు, మరి చిన్నపిల్లలకు ఇచ్చావు, మరి మేము కూడా పెద్దవాళ్ళం కదా, నీ చెల్లి నీ అక్కను కదా, మాకు కంచిపట్ల లంగాలు ఇవ్వా అడిగారు వాళ్ళు కూడా. మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ధర్మం శాస్త్రం ధర్మం అంటే ఎవరినో ఒకటే విధంగా ఉండేది. కాకపోతే తక్కువ వచ్చినాయి, మగ్గాల దగ్గర వచ్చింది కాబట్టి కొద్దిగా ఇచ్చారు. ఫస్ట్ పునాదేశా కంచుపట్టు లంగాలు సంపాదించాలన్నా ప్లాన్ చేయాలన్నా కూడా అదొక శ్రీకృష్ణకే మొదలవుతుంది. చదువు లేదు, సంధ్య నాకు ఏమీ లేదు. కానీ దేవుడు చూడమంది అంటే ఇది ఇచ్చాడు. సరస్వతి అమ్మగారు 4 ఇచ్చారు. మాట పొల్లుపోకుండా తప్పు చెప్పకుండా చేసేది శ్రీకృష్ణ. పైసలు తప్పుడు మాట చెప్పి ఎంతో సంపాదించుకోవచ్చు, అది ఉపయోగం కాదు. నీతి నిజాయితీగా ఉంటేనే ఇప్పుడు కాదు ఎప్పటికైనా నాకు చల్లకపోయినా సరే వారసత్వము, తర్వాత నా పిల్లలకి చెందుతుంది వారసత్వం. అంటే ఆ నీతి నిజాయితీలో వాళ్ళు చెందుతుంది. పాపపుణ్యాలు నేను చేస్తాను తెలియదు ఎవరైనా తప్పు చేస్తారు. కానీ అక్కడ రాస్తాడు దేవుడు ఏమని, ఇంత తప్పు చేసావని. అదే మనం తప్పు చేసి తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే అది పుణ్యకాలం. పుణ్యకాలం నాకు రాదు, నా పిల్లలకి మా కొడుకులకి అది వర్తిస్తుంది. మళ్ళా మా ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే తెలియక చేస్తాం తప్పులు. అది తెలిసి సరిదిద్దుకుంటే మన పుణ్యం మన పాపం పోతుంది. ఆ పుణ్యం ఏంటంటే మన పిల్లలకి కొడుకులకి మా తోటి ఎంప్లాయీస్ కూడా అది వర్తిస్తుంది. ఓకేనా? క్లారిటీగా ఉండండి. ఇప్పుడు చెల్లికి అక్కకి కంచుపట్టు మగ్గమ్మితో ఇచ్చిన లంగాలు ఇప్పుడు ఇస్తున్న మీ అన్న శ్రీకృష్ణ బోలాల ఆఫర్. ఇది బోలాల ఆఫర్ అంటే తెలంగాణ కంపెనీ పెట్టారు ఇది, అందుకని బోలాల ఆఫర్ పెట్టాయి. ఓకేనా? క్లారిటీ చూసుకోండి, లంగా చూసుకోండి. పెద్ద పిల్లలకి, చెల్లికి, అక్కకి డ్యామేజ్ మిస్ప్రింట్ ఏది ఉండదు. ఓన్లీ మగ్గం మీద వచ్చిన లంగాలు, కంచిపట్టు లంగాలు. ఇది బ్లౌజ్ పార్ట్ 1 మీటర్ వస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లంగా ఈ విధంగా వస్తుంది. ఇది ఓకేనా? ఇప్పుడు హ్యాపీనా అక్క చెల్లి? హ్యాపీనా? 4 రంగాలు ఓపెన్ చేస్తాను, ఎక్కువ ఓపెన్ చేయను. ఏ మార్కెట్ని పోండి, ఎక్కడి నుంచి తిరగండి, రాదు. వచ్చేది ఆఫరు శ్రీకృష్ణనే. అది మీరు తెలుసుకున్నారు కాబట్టి, అది నెయ్యాలి కాబట్టి, నా చెల్లికి అక్కకి ధర్మం ఉంది కాబట్టి అది కూడా చెప్తున్నానమ్మా. మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, చెల్లి అక్క తప్పు అనుకోవద్దు, ప్లీజ్ అర్థం చూసుకోండి. ఎందుకంటే నేను ఇంప్రూవ్ అవ్వాలి. నా ఛానల్ అదే బడి ఛానల్కి డబ్బులు పైసలు కట్టుకొని ఆ బడ్జెట్ మేము పడుతుందని చెప్పేసి ఆ భారం మేము పడకూడదని ఆలోచించే ప్లాన్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు మీ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు స్టూడెంట్స్, మా శ్రీకృష్ణ వీడియో వదిలాడు, లైక్ చేయండి, షేర్ చేయండి, జాయిన్ అవ్వండి. ఎందుకంటే
ఆ మధ్యతరగతి చాలామంది ఉన్నారు, మధ్యతరగతి లేని వాళ్ళు. ఇదే షోరూమ్కి లంగా కొనాలంటే 4,000 రూపాయలు 5,000 పెద్ద పిల్లలు. అంత బడ్జెట్ ఉందా? ఆ బడ్జెట్ మీకు తెలీదు, ఆడపిల్లకి తెలియదు మీకు. ఆ బడ్జెట్ ఎవరు తెలుసు? అమ్మ నాన్నకి తెలుసు. అరే నా కూతురు కూడా నలుగురితో అందంగా ఉండాలి, మంచి లంగా జాడి వేసుకోవాలి, మంచి లంగా వంశీ తీసుకోవాలి, ఉందాగా ఉండాలి, మంచి చదువుకోవాలి, ఒక జాబ్ సంపాదించుకొని ఆ తల్లి తండ్రి తపన పడేది అది. ఆ తల్లి తండ్రి తపనమన్నా కూడా పైసా కూడా పెట్టుకుని కూలి పనులు తీసుకుని కూడా నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అని ఆలోచిస్తారు. కానీ నా భవిష్యత్తు ఏంది, నా భార్య భవిష్యత్తు ఏంది అని చెప్పరు మీకు. ఎందుకని? బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, మనం లోకం పడ్డాము, ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, మన పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు తీసుకోవాలి. తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్య అందరూ ఉంటారమ్మా. వారసత్వం వస్తుంది. వాళ్ళు చూసేదంటే నా కూతురు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, అది చాలు దేవుడా, తినడానికి ఇంత ముద్ద చాలు నాకు అనుకునే మనసత్వం. తల్లి తండ్రికి ప్రేమ. ఈ తల్లి తండ్రి కూడా వాళ్ళ అమ్మ నా ఉండదు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ మీద అంటారు ఏమని? నా కూతురు మా అల్లుడు బాగుండాలి అని వాళ్ళు అనుకుంటారు. అవతల తాత ముత్తాలు ఉంటారు, ఎలా ఉంటుంది? మా మనవడు మా మనవడు బాగున్నాడు వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లోకజ్ఞానం అది. బ్రహ్మంగారు చెప్పింది ఎప్పుడు వెళ్ళపోదు. కాలచక్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. లోకం న్యాయం టైం అని కూడా అదే ఉంటుంది. మనం ఎలా చేస్తామో మన పిల్లలకి వస్తుంది. మనం తప్పు చేస్తాం, ఆ తప్పు తప్పించుకున్నాం అనుకో మన పాపం ఈ జన్మలో పోతుంది. తర్వాత పుణ్యకాలం మన పిల్లలకి మనవాళ్ళకి కొడుకులకి వర్తిస్తుంది. అది ఆలోచన చేసుకోండి. చూసారు కదా లంగా? ఇంకో లంగా ఓపెన్ చేస్తున్నా. తల్లి ఆస్తి కావాలి, తండ్రి ఆస్తి కావాలి. ఫస్ట్ తల్లి కడుపులో బిడ్డ ఉంటుంది, ఎవరిగా ఉంటుంది. మగ బిడ్డో ఆడబిడ్డో తల్లికి తెలియదు, డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ 9 సంవత్సరాలు నా కడుపులో బిడ్డ ఉంది, దేవుడు కూడా ఎలా చూసుకోవాలి అని ఆ తల్లి ఆకలి చంపుకోను కదా. పాలు పళ్ళు తింటే పిల్ల బాగుండాలని ఆ తల్లి ప్రాణం గిలగల కొట్టుకుంటుంది. ఆ తల్లి ఆకలితో ఉంటుంది. కానీ ఆ బిడ్డ కావాల్సింది ఏంది? పాళ్ళు పళ్ళు. ఆ బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఆ 9 నెలలు అయిపోయినాక 10 నెలలు వస్తుంది, 9 నెలలు వస్తుంది. బిడ్డ జన్మించినాక అందరూ సంతోషంగా ఉంటారమ్మా. అమ్మ క్లారిటీగా అన్నమ్మా, తప్పంటలేదు. లోకంలో జరిగే నీతి, ఆ నీతిని వెళ్ళబోస్తా. ఎందుకంటే నేను ఉదయం పొద్దున 6 షాప్ ఓపెన్ చేస్తాను. షాప్ ఓపెన్ చేసి కూడా భౌతిక చదువుకుంటాను. కొన్ని నాకు తెలిసినవి చదువుకుంటాను. ఆ తెలిసిన కొంతమంది మీకు చెప్తా, మీరు చదువుకుంటారు కాంట్లా. కొంతమంది వ్యాపారం మీద తిని జరగబోతుంటారు. ఇది లోకగాన్ని తెలుసుకోవాలని చెప్తాను, తప్పనుకోవద్దు. ఈ బ్లౌజు లంగా చూశారుగా? ఇవన్నీ కలర్స్ చూడండి. మొత్తం డిఫరెంట్ వస్తాయి అన్నీ. స్టాక్ తక్కువే ఉందమ్మా. బ్లౌజు లంగా, ఓకేనా? ఇది కొద్దిగా డ్యామేజ్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి కంపెనీ ఫోన్ చేసి చెప్తాను వివరంగా, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్లారిటీ ఇచ్చుకోండి. మీకు కావాలంటే ఇస్తాను, అదే మీ కంపెనీ రిటర్న్ పంపించేస్తారు. డ్యామేజ్ అసలు రాదు, రాని ఉండదు. అనుకోకుండా వచ్చింది బెయిల్. అది
ఆ తల్లి తండ్రి ఆ సంపాదన కొడుకు మీద కుటుంబం పెట్టి భారం పెట్టిస్తాడు. దేవుడు రాస్తాడు చెప్పాక ఏం చెప్పాను, బ్రహ్మంగా రాస్తాడు. విధి రాత ఎవరికి తెలీదు. ఇవాళ లేనివాడు కొడుచుడు అవ్వచ్చు, రేపు కొడుచుడు దిగజాడవచ్చు. కొడుచుడు దిగజాడినా కూలి పని చేయలేడు, లేనివాడు సంపాదించినా కానీ కూలి పని చేయగలుగుతాడు. ఎందుకంటే లేని తను అని ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి నాకు కూలి పని అలవాటే కదా, నాకేముంది సిగ్గు ఏముంది. సిగ్గు అంటే తప్పనుకుందమ్మా, నేను చేసే వృత్తి అదే కదా, నాకు అవసరమా అంటాడు. కానీ ఉన్నవాడు ఎప్పుడైనా సరే పైసలు అంటాడు. ఒక్కసారి కింద పడగానే 10 మందిలో ఉందాగా ఉంటాడు. ఆ 10 మందిలో ఒక పని చేయాలని కూడా మనసుకి బాధ కలుగుతుంది. అదే ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా సరే కష్టపడి చేస్తుంటే రేపు మనకి ఇబ్బందికరంగా ఉన్నా ఈయన కష్టపడుతున్నాడు, సంపాదించాడు, దేవుడు రాశాడు, పోయిన డబ్బులు పెని మళ్ళీ సంపాదించుకుంటాడు ఆయన కష్టపడుతున్నా అంటాడు. ధీమాగా ఉంటే ఆ ధీమాతను అంతే పోతుంటుంది. ఆత్మగౌరవం ఉంటే ప్రపంచానికి 10 మంది సార్ చెప్పచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు ఏమనుకోవద్దు. ఇన్ని పొద్దున్న నమ్ముపోండి, పొద్దున్నీతి ఒకరు చదువుకుంటాను, గీతాబోధన చదువుకుంటాను, ఒక నాకు అర్థం కాకపోయినా యూట్యూబ్లో చూసుకుంటాను, నాకు ఫాలో అవుతాను. అసలు ఏందే ప్రపంచం, ఏందే వింతగా ఉంది అని అంటాను. ఎంతోమంది డబ్బు సంపాదించుకొని పెద్దవాళ్ళ ముసలమ్మ అమ్మ అవుతే ఆశ్రమంలో వదిలిపెడుతున్నారు. ఆ తల్లి కష్టపడి పేగులు బంధాలు కట్ చేసుకొని 9 నెలలు కడుపు పెట్టుకొని కూడా పేగు బంధాన్ని కూడా కాపాడుకుంటూ ఎన్ని కష్టాలు పడి కూడా నా బిడ్డ భూమి పడాలనుకుంటుంది. కానీ ఆ బిడ్డ భూమి పడగానే ఆ తల్లి సంపాదన మొత్తం బిడ్డకిగానే ఆ తల్లి పెద్ద వయసు రాగానే మూలపడేసి ఆశ్రమాలు అనాశ్రమాలు అవసరమా మనకి ఇది? అదే రేపు గాతి శర్మ గత్య అన్నీ వస్తాయి, అది మనకి వర్తిస్తుంది. మనం చేసిన తప్పు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలా పిల్లల్ని ఎప్పుడు నేర్చొద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. తల్లి తండ్రిని పూజించండి, గౌరవించండి. తల్లి నమస్కారం పెట్టుకుని బయటకు వస్తే సమస్త బాధలు మొత్తం తొలగిపోతాయి. ఆ తల్లి కావాల్సింది ఏమంటా పెద్ద విషయం కానీ ఇంత ముద్ద చాలు, ఒక ట్యాబ్లెట్ కావాలండి. ఆ సంపాదన వస్తువులు మొత్తం మనకే ఇస్తుంది. ఆ తల్లిని కాకుండా అనాశయంలో ఆశ్రమాలు పడుతుంది, ఏమి వర్తిస్తుందమ్మా ఇంకా మనకి? అదే మానవత్వం మనకి. ఆ తల్లిని కాపాడుకుంటే అది చాలు, పైసలు ముఖ్యం కాదు. నా కొడుకు ఉన్నాడు, నా మనవ ఉన్నాడు, నా మనవనాలు మునిమనలు ఉన్నారు, ఆ తల్లి గర్వపడితే. అందుకని చెప్పాను నేను. నా ఫ్యామిలీ గురించి చెప్తున్నా. నా ఫ్యామిలీ చిన్నోడు, మా అమ్మను వదులుకొని, మా అక్కను వదులుకొని, మా అన్నను వదులుకొని, మా అన్న పిల్లను వదుకోను. నా స్తోమతం కూడా చేయగలుగుతా. అవసరం వాళ్ళ వ్యాపారం చెప్తాను, వాళ్ళు కూడా నీతి మార్గంలో నడవండి, తప్పుడు మార్గంలో నడిపితే మాత్రం ఊరుకోను అని చెప్పే చేస్తాను. ఎందుకంటే పైసలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. ప్రేమ సంపాదించాలంటే తరాలు పడుతుంది. డబ్బు సంపాదించడం దొంగ మార్గం అన్నీ సంపాదించుకోవచ్చు, ఆ డబ్బు పోతానే ఉంటుంది, ప్రేమ రాదు. ప్రేమ కావాలా, తల్లి ప్రేమ కావాలా, తండ్రి ప్రేమ కావాలా ఆలోచించుకొని పెద్దవాళ్ళు పూజించుకోండి. తల్లి ఆశీర్వాదం తీసుకోండి ముందు మెయిన్. ఆ తల్లి గోమాత, ఆవు కన్నా గోమాత, ఆవు కన్నా ముఖ్యం తల్లే. ఆవు పాలిస్తుంది, తల్లి ప్రాణం ఇస్తుంది, పాలిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ తల్లి ముక్కు తీసుకోండి, అది మెయిన్ పాయింట్ చెప్తున్నాను. నేను తప్పుడు మాకని నన్ను క్షమించండి అని తెలుసుకుంటాను. కొంతమంది చాలామంది ఉన్నారు, ప్లస్ మైనస్ ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు.
వ్యాపారం నాదే. నీ లాభంగా నేను చేయను. నేను చేసి తక్కువ లాభం చేస్తా, అతి లాభం చేయండి. చాలామంది అంటారు, కామెంట్స్ పెడతారు, రామన్న అన్ని మంచి వాడే చెప్తున్నాను. కొంతమంది అవుతుంది, అన్న నాకు చీర చెప్పించన్నా, నేను అమ్ముకోవాలి కొనుక్కోవాలి. అది ఆశ వాళ్ళది. అమ్ముకున్న ఆశే కానీ అసలు మేక ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ అని అది ఆలోచించరు వాళ్ళు. అసలు ఏ బోధన చెప్తున్నాడు శ్రీకృష్ణ తెలియదు. పైసలు కావాలి. పైసలు సంపాదించి మాకు ఆడిపోతాం. వచ్చేప్పుడు నేను సంపాదించావమ్మా నువ్వు చెప్పండి, ఒక్కరు చెప్పండి. భూమి పట్టారు మీరు, ఒక్కరు సంపాదించారా? ఆ తల్లి సంపాదనతో మీరు భూమి పట్టాలి. పోయేప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఏమీ లేదు. ఆలోచించుకున్నాం. మీరు కూడా ఆలోచించుకొని వ్యాపారం కూడా చేసుకోండి. అలా అని అప్పులు గిప్పులు చేయొద్దు. మీరు కూడా బంగారు గింగ తాగబెట్టుకుని వ్యాపారం చేయొద్దు. నా స్తోమత 5,000 రూపాయల వ్యాపారం దిగండి. అంతవరకే వ్యాపారం దిగండి. 5,000 సంపాదించిన తర్వాత నేను నిలబడతాను, నేను చేయగలుగుతా అంటే 10,000 దిగండి. అప్పుడు మీ స్తోమత మీకు తెలుస్తుంది, నీకు చేయగలుగుతా లేనా అని. అది ఆలోచించి వ్యాపారం తీసుకోండి. అంటే నాకు డబ్బులు ఇస్తారు, గల్లా తీసుకుంటారు. నేను పోయేప్పుడు ఏం తీసుకెళ్ళాలమ్మా? ఒక్క ఇంటికి కూడా తీసుకెళ్ళను. పోయేప్పుడు మాత్రం పోయినప్పుడు నేను పోతా వాస్తవం చెప్తున్నాను అనుకోకూడదు. శ్రీకృష్ణ నాకు ఎంతమంది వస్తారో నాకు తెలీదు. చూసేవాళ్ళు మొత్తం చాలా మొత్తం తెలుస్తుంది. అయ్యో ఇలా పోయారు అని తెలుస్తుంది అందరికీ. ఎందుకని? కానీ ఆ చచ్చిపోయిన మొత్తం మనిషి మొత్తం తెలియదు. అరే నా కోసం 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారు, 300 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు తెలియదు ఆయనకి. ఆయన పుణ్యం చేశాడు ఆయన, కానీ ఆయన తెలీదు. తెలిసేటవరకు భూమి మీద ఉన్న జనాలకి, నివసించే జనాలకి తెలిసింది. మా నాన్నగారా అని తెలిసింది. ఆస్తులు సంపాదించలేదు, బంగారం సంపాదించలేదు, అది కాదు ముఖ్యం. ఇంతమంది వచ్చారా, ఆనంద బాష్పాలు. అదే చచ్చిపోయిన మనిషికి ఏం తెలీదు, పిగిలిపోతాడు. ఆ తెలియాల్సిన వారికి, మన బిడ్డలకి, కొడుకులకి, మనవరాలకి, ముందు మనవాళ్ళకి అది తెలియాలి. అది తెలియాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మంచి మాట చెప్పాలి పిల్లలకి, మంచి చదువు చెప్పుకోవాలి. పిల్లల్ని కూడా చదువు వెళ్ళేప్పుడు కూడా ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు ఎంక్వైరీ చేసుకోండి. అంటే తప్పకుందమ్మా, అందరూ నాకు ఆడపిల్ల ఉన్నారు, నేను కూడా చూస్తాను అన్నీ. మా పిల్లలు వెళ్తానని. ఎందుకంటే లోకం తీరు మంచిది కాదు. మన పిల్లలు మన జాగ్రత్త చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఎప్పుడు మనం జన్యులు అవుతాము. మనం ఇచ్చిన సృష్టికర్త ఇచ్చింది శివుడు, ఎలా చేసుకోవాలి తెలుసుకోవాలి. మన ధర్మం పాటించాలి. అదే మన ధర్మం పాటించాలనుకోండి, మన పిల్లలు కూడా ABCD అయిపోతారు. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులు వెళ్ళిపోతారు వాళ్ళు. మనం మధ్యలో కూర్చొని జీరోలో కూర్చోవాలి. నా పిల్లడికి పోయిందా, నా కుడిగడికి పోయారా, నా మనవాడికి పోయిందా, నా ముందు వాడికి పోయిందా అని మన మధ్య జీరోలో కూర్చుంటాం. జీరో అవసరమా? అదే ముందు ప్లాన్ చేస్తే వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం చూసుకోవచ్చుగా. పైసలు కావాలి. ఎంతవరకు పైసలు కావాలి టైం ఎంత చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సారీ ఇందుకు లేట్ చేస్తున్నాను. క్లాసెస్ ఏనుకోవద్దు, నా బాధ చెప్తున్నా, ఎల్లబోస్తున్నాను అంతే. లైక్ చేసుకోండి, జాయిన్ చేయండి. ఎవరైనా సరే ఇబ్బందికరంగా ఉంటే అది కూడా ఛానల్లో మెసేజ్ చేయండి, ఇబ్బంది లేదు నాకు. ఇందా కస్టమర్ చాలా వచ్చారు, ఏంటన్నా పోటీ తగ్గిపోయావు కానీ ఎవరి వాళ్ళు కాదన్నారు. అప్పుడు లైవ్ ఇస్తాను మేడం అన్న. లేదన్నా ఏం కుట్టన్నా, నెక్స్ట్ వచ్చాము లైవ్ ఇస్తామన్నా, అనుకోకుండా వచ్చాము కదా అన్నారు. ఎందుకన్నా వాళ్ళు మామూలుగా వచ్చారు. లైవ్ ఇవ్వాలంటే ఉండాలి. ఈ జెన్సే ఉందా ముఖ్యమా? మాసమైన గుడ్లు, మురుగుని గుడ్లు వేసుకున్నా లైవ్ ఇచ్చుకో, తప్పు లేదు. వాళ్ళకి అదృష్టం లేదు, ఆ దీనికి అదృష్టం లేదు. ఎప్పుడు ఏ ఐటెం వస్తుందో నాకు తెలియదమ్మా, కానీ ఇచ్చినా సరే నాకు కావాల్సిన కోరుకోవటేనమ్మా. అమ్మలు, పెద్దమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ బాగున్నా కోరుకుంటా, కానీ తక్కువ లాభం చేసుకుంటాను. నాకైతే
సొంత ఇల్లు లేదు, మనస్ఫూర్తి చెప్తున్నాను, నాకు అవసరం లేదు. ఉన్నామా, తిన్నామా, పోయామా, హాస్పిటల్ వెళ్ళకూడదు, మంచం మీద పడకూడదు. అర్థమైందా? ఉన్నామా, పోయామా, హాస్పిటల్ వెళ్ళకూడదు, మంచం మీద పడకూడదు, పోయామా, నాకు కోరికది. ఎందుకంటే మన రోగాలు పడి పిల్లలు చాకరీ చేయలేక వాళ్ళకు బాధలు పడి ఏమన్నా అవసరం. నాకు ఇచ్చిన ధర్మం నేను పాటిస్తున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో నరకాలు అనిపించాను. కానీ నా అన్న కొడుకులు కానీ, మా అక్క కానీ, మా అమ్మ కానీ, నా కూతురు కానీ, మా ఆవిడ కానీ ఎవరు కష్టం పడకూడదని చేస్తానే ఉన్నా. ఉదయం 6 గంటల షాప్ చేసేది ఒక శ్రీకృష్ణనే. ఈరోజు ఇంత షాప్ క్లోజ్లో ఎందుకు వేస్తున్నా అంటే తినొచ్చు కడుపు నిండా. పైసలు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం. ఆ జ్ఞాన బోధన నా ఛానల్ చెప్పాలి, నా తపన. నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, తరతరాలుగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ శారీస్ అని చెప్పుకోవాలన్నా నా తపన, నా తపన, నా తపనే అది. చాలామంది వ్యాపారం ముందు వాడు చెప్తారు, నాకు అవసరం లేదు. ఇప్పుడు కొన్ని గుమ్మస్తాకి వెళ్ళినా సరే రిక్షా తొక్కుతా, అట్లు పోస్తా, అమ్ముతా, ఇడ్లీ అమ్ముతా, నాకు ఇబ్బందే లేదు. కష్టం అని నాకు తెలుసు. కష్టజీవిని నేను, కష్టజీవిని, కష్ట మనిషిని నేను. ఎవరో అన్నారు, ఎవరో బాధపడని ఎప్పుడు బాధ. నా ఫ్యామిలీ బాగుందా, నా పిల్లలు బాగున్నారా, నా కొడుకులు బాగున్నారా, నా ఫ్యామిలీ బాగుంది చూస్తా. కానీ 100 మంది అన్నారు, అరే మన దగ్గర కథ తక్కువ వేసాడే, ఇందులో పెట్టాడే, అన్ని పెట్టాడే, వాళ్ళు ఇందులో రిక్షా తొక్కుతున్నాను. నాకు అవసరమే మ్యాటర్. నా ఫ్యామిలీ కోసం ఎంత చేస్తా అంతే. లాస్ట్ పైన ఒక లంగా ఓపెన్ చేస్తాను. చూసారుగా ఏడు చెప్పినా లేదు, చెప్పలేదు. మాటలు కేవలం 1210 రూపాయలు మాత్రమే. 1210 రూపాయలు మాత్రమే. ప్యూర్ కంప్యూటర్ మగ్గం లగ్గాలతో వస్తుంది. మీకు తక్కువ సరుకు ఉంది, ఇది అర్థం చేసుకోండి. షాప్ కొంచెం క్యాషే కావాలి. ఇంకోటి చెప్తున్నాను, కొంచెం లైక్ చేస్తే, షేర్ చేస్తే, మెసేజ్ పంపిస్తే నా వాయిస్ మంచిదా కాదా, నా మాట మంచిదా కాదా, నేను ఇచ్చే క్లారిటీ విషయం కాదా, తప్పు చేసేవాళ్ళు అన్న తప్పు చేసేవాళ్ళు మెసేజ్ పెట్టింది, అన్న రైట్ అని చెప్పి వాళ్ళు మెసేజ్. ఎందుకంటే చూసే ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతారు. ఓకేనా? సరికొత్త వీడియోతో రేపు కలుస్తాను. ఓకేనా?